సార్ ఫోటో తీసుకుంటే కొంచెం చూడండి. ఇంకా కొంచెం తోడికి చెప్పాలి కదా. మన బిల్లు పెట్టుకుంటే లక్ష్మి మా గ్రామం మద్నగరు, మా పంచాయతీ సింతలపూడి, మండలం దేవగపల్లి. మేము దూరం నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాము గడ్డ నుంచి. దానివల్ల మాకు జ్వరాలు జబ్బులు వల్ల వస్తూ ఉన్నాయి. అందుకు మాకు వాటర్ కావాలని కోరుకుంటున్నాము. మామిడి సీత, మా పంచాయతీ చింతలపూడు, మా గ్రామం పేరు మద్నగరు. మాకు మంచినీళ్ళు ప్రాబ్లం ఉంది. ఈ నీళ్లు తాగటం వల్ల జబ్బులు జగలు వస్తున్నాయి. చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం ఇంటికి. మాకు ప్రభుత్వం మంచినీళ్ళు ఇప్పిస్తారని పూర్తిగా కోరుకుంటున్నాము. అది తీసి మనం మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వాలి, మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు మాకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి. జిల్లా కలెక్టర్ గారు మాకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి. అనకాపల్లి జిల్లా
దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలో మదనగారు గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీ గిరిజనులు వాళ్ళ తాతల తండ్రుల నుండి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వీళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మాకు మంచినీళ్ళు సౌకర్యం కల్పించండి మహాప్రభు అని చెప్పేసి ఇక్కడ చిన్నపిల్లలతో సహా గిరిజనులందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి, జిల్లా కలెక్టర్ గారు స్పందించి, వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంది, గెడ్డలు ఆరిపోతా ఉన్నాయి, చిన్న ఓటనీటిలోనే నీళ్లు తాగి వీళ్ళు జీవనం సాగించి వీళ్ళ అనారోగ్యాలు పాలైపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. వీళ్ళు తినడానికి ఇక్కడ చూస్తే కనీసం పంటలు కూడా సక్రమంగా పండే పరిస్థితి లేదు, తినడానికి తిండి లేదు. ఈ సంవత్సరం జీడి తోటలన్నీ కూడా పూర్తిగా పోయే ఎలా బతకాలని చెప్పేసి వీళ్ళు మొన్నే వలస కార్మికులుగా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ ఉపాధి పనులు కూడా సక్రమంగా చెప్పట్లేదు. ఉపాధి పనులైనా మాకు పనులు కల్పించండి అని చెప్పేసి రెండు చేతులు ఎట్టి జోడించి చిన్నపిల్లల సహా ఏడుస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ ఏసీ రూముల్లో కూర్చొని అడవి తల్లి బాట పడడం కాదు, ఇలాంటి గ్రామాలు సందర్శించండి, ఈ గ్రామాలు చూడండి, మీరు చూసి వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ గెట్ నుండి దాదాపు 2 కిలోమీటర్లు ఈ గ్రామానికి మంచినీళ్ళు తెచ్చుకొని ఓటనీళ్ళు వీళ్ళు బతుకుతూ ఉన్నారంటే వీళ్ళు మనుషులా లేకపోతే అడవిలో జంతువులుగా మీరు చూస్తుంటారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ జిల్లా ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి RDPLS అధికారులు కానీ ఏం చేస్తుంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళకి వెంటనే బోరేసి వెంటనే వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తే కొంత అనారోగ్య సమస్యలటువంటి పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలుగా ఈరోజు వీళ్ళు ఉంటారు. వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు జ్వరాలు వచ్చి గడ్డ నీళ్ళు తాగి ఓటనీళ్ళు తాగి డయోరియా, మలేరియా, డెంగ్యూ అనేకమైనటువంటి టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చి ఆ మందులకే ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అందుకని ఈ గిరిజనులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గిరిజనుల కోసమే నేను అడుగుబాట పట్టాను. నేను జనసేన పార్టీని ఆవిర్భావం కూడా నేను గిరిజనులనే జరుపుకుంటాను గొప్పలు చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గిరిజన గ్రామాలను గుర్తించకపోవడం దుర్మార్గం, అన్యాయం, ఘోరం, నేరం. కాబట్టి ఇటువంటి గ్రామాల మీద వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ గిరిజన గ్రామాలకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించి వెంటనే ట్యాంకర్ల ద్వారా ముందు నీళ్ళు అందించి వెంటనే బోరేసి వెంటనే రిగ్గి ఇక్కడ పంపించి వెంటనే వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించకపోతే మేము ఈ గిరిజనుల తరపున ఉండి నిలబడి పోరాడి వచ్చిన 2వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున వీళ్ళందరినీ తీసుకొస్తే జిల్లా కలెక్టర్ గారు అక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుంది. వీళ్ళకి ఏమన్నా ఇక్కడ జరిగితే వీళ్ళకి మంచినీళ్ళ వల్ల అనారోగ్యాల సమస్యలు వస్తే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. గిరిజనులు ఒక్క గ్రామం ఉన్నా మీరు మంచినీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం అన్నారు, కానీ చేతల ప్రభుత్వం కాదు. ఇది చేతల్లో ఇది చూపించట్లేదు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి వెంటనే వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళ సౌకర్యం కల్పించి గిరిజనులు ఆదుకోవడం ద్వారా మీ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది, లేకపోతే పతనం అయిపోతాయి, గిరిజనులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని వెంటనే గిరిజన గ్రామాలకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మదనగారు గిరిజనుల తరపున నేను CPM పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాను.